నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నర్సీపట్నం పట్టణంలో 2.03 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్లు, కాల్వలు మరియు శిలాఫలకాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ఘనంగా ప్రారంభించారు. పెద్దబొడ్డేపల్లి 10వ వార్డు మరియు 11వ వార్డులలో విస్తృతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని మౌలిక వస్తువుల పనులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రులకు మరియు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, అప్పలనాయుడు, అమీర్, కృష్ణమూర్తి, ధనలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి, కూటమి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి అలాగనే ఇక్కడ ఇచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ గారు రమణ గారికి, అలాగనే ఈ వార్డు ఇన్ఛార్జ్ రాజుల నాయుడు గారికి, అప్పలనాయుడు గారికి, అమీర్ గారికి, కృష్ణమూర్తి గారికి, ధనలక్ష్మి గారికి, అలాగనే అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి 28 వార్డుల ఇన్ఛార్జీలకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి ఇచ్చిన కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మనం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక వారం రోజులు పట్టించి కూడా రోడ్లు మనం ఓపెనింగ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. 189 రోడ్లు అంటే 189 పనులు, కల్వర్ట్స్ కానీ, ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని మొత్తం 32 కోట్ల అభివృద్ధి పనులు ఈ రోజు నర్సీపట్నంలో జరుగుతుంది. మరి 189 రోడ్లు కూడా 1 వీక్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఓపెనింగ్. అలాగే ఆ భాగంలోనే ఈ రోజు కూడా 10వ వార్డు రాజులనాయుడు వార్డు ఈ రోజు ఓపెనింగ్ జరిగింది. ఈ వార్డుకి 80 లక్షలు ఇచ్చామండి, 70 కాదండి, 80 లక్షలు ఇచ్చాం. కొన్ని పనులు పూర్తయి, కొన్ని అవుతున్నాయి. అలాగనే 11వ వార్డు కూడా 1,20,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తం 2 కోట్ల రూపాయలు మనం 2 వార్డులకు ఇవ్వడం జరిగింది. అదొకటే ఈ రోజు చెప్పారు. ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది, ఈ రోడ్డు బాగోలేదు, ఎప్పటి నుంచో అలా ఉండిపోయింది, ఒక 20 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పడం జరిగింది. వారు చెబితే వెంటనే నేను నోట్ చేసుకుని రాజులనాయుడు కూడా వచ్చి ఈ రోడ్డు గురించి ప్రెజర్ ఇవ్వడం జరిగింది. వెంటనే పెట్టాం. మీరు అందరూ కూడా చాలా మంది నాయకులు మీరు గెలిపిస్తారు, ఆ నాయకులందరూ కూడా ఎలక్షన్లో వస్తారు తప్ప, మేము గెలిచిన దగ్గర నుంచి మీ సేవకులో ఉంటాం తప్ప ఏదో ఇంట్లో కూర్చొని పడుకొని పని చేసినట్టు రకం కాదు, పని చేయకుండా ఉండే రకం కాదు. అటువంటిది ఈ రోజు మేము ఈ 2 సంవత్సరాలు తిరుగుతూ ఏంటి పరిస్థితి బాగోలేదు వార్డులో అని చెప్పి అన్ని తెలుసుకొని ప్రతి వార్డులు కావాల్సింది ఈ ఇన్ఛార్జీలు పిలిచి రోడ్లు రాసుకోవడం, ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడే మీరు చిన్న ముక్క చెప్పారు, అది రోడ్డు, అది కూడా రాసిమ్మని చెప్పాను. తప్పనిసరిగా చేస్తామండి. మనం 2 సంవత్సరాలు పట్టించి మనం గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి జరుగుతుంది. అంతవరకు 3 సంవత్సరాలు 4 నెలల ముందు మున్సిపాలిటీ ఒక్క పైసా పని చేయలేదు. అదొకటే కాదు, ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ఉండేది, ఎక్కడ చూసినా లైట్లు వెలగపోవడం, పోల్స్ లేకపోవడం, ఇన్ని ఇబ్బందులు పడ్డాం మనం. అలాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1075 లైట్లు మనం రిపేర్ చేయించుకున్నాం మొత్తం మున్సిపాలిటీలో. అలాగే 700 లైట్లు కొత్తగా కొనుక్కోవడం జరిగింది. అలాగే 140 పోల్స్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఏ వార్డుకెళ్ళినా సరే చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డ్లా తయారై ఉండేది. మరి అలాంటిది చెత్తని మన కమిషనర్ గారితో మాట్లాడి మన స్పీకర్ గారు వెంటనే ఇది ఏం చేయాలని ఒక ఆలోచన విధానంతో మరి అలాంటిది ఈ చెత్తనంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డు పెట్టడం బలిగట్టంలో, అక్కడి నుంచి మళ్ళీ జిందాల్ కంపెనీకి 2 కోట్లు పెట్టి అది తరలించడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా మొన్న 3,05,00,000తో తేవడం కూడా జరిగింది. ఎప్పుడు చెత్త అప్పుడు 30 టన్నులు ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసి దానికి వర్మీ కంపోజ్ చేసేది అమ్మే పరిస్థితులు కూడా ఈ రోజు మున్సిపాలిటీ ఉందంటే నేను గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అది. మరి అలాంటిది ఎక్కడ కూడా మనం అభివృద్ధి అన్నది ఎక్కడ కూడా వదలకుండా 2 సంవత్సరాలు పెట్టి కంటిన్యూ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. మీరు అందరూ గ్రహించాలి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు కూడా మంచి నాయకుడిని, మన ఊరు మన గ్రామం పోవాలి, మన పల్లె పోవాలని ఆలోచించిన నాయకుడిని మీరు ఎన్నుకుంటే అభివృద్ధి ఎట్లా ఉంటుందని చెప్పి మనకు నిదర్శనం ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటి కుళాయి కావాలని చెప్పి ఎప్పటి నుంచో జరుగుతుంది. అలాంటిది ఈ రోజు 185 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్రి గారు తెచ్చారు. ఈ రోజు అది కూడా పనులు స్టార్ట్ అయ్యి 1.5 year లో కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి కుళాయి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
మరి ఇలాగ మనం అభివృద్ధి సంక్షేమం ఎక్కడా వదలకుండా అది చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మరి ఇలా చేస్తున్నామంటే మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన వార్డు కాబట్టి, మన మనుషులు కాబట్టి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మీరు చెప్పాలి ధైర్యంగా. ఎందుకంటే మన గుండె చేసుకొని మేము ఇన్ని 2 సంవత్సరాలకి 32 కోట్ల పనులు చేయించుకోమని ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే విమర్శలకి మనల్ని విమర్శించే హక్కు అయితే వారికి లేదు. నేనేమంటానంటే అభివృద్ధిలో పోటీ పడమనండి. నేను 10 రోడ్లు వేసానంటే వాళ్ళు 20 రోడ్లు వేయమని చెప్పండి. అప్పుడు గొప్పతనం నాయకత్వం అనిపించుకుంటాం తప్ప ప్రతిదానికి విమర్శలు చోటు ఇవ్వకూడదు. అటువంటి మరి ఈ రోజు మనం ఇలాగ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మీ అందరూ సహకారం కూడా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి మరి మీరు కూడా నాయకుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏంటంటే ఇప్పుడు మనం ఆర్సెన్స్కున్న దాని నుంచి స్టార్ట్ అయ్యాం కదండి. అంటే మెయిన్ లైన్ కూడా వేసేసారు. లోపల ఉన్న కొద్ది రోడ్లు అవ్వలేదు. ఈ లోపు మనకి మరి ఏముందంటే గవర్నమెంట్ మనకి ఏమైనా రాలేదు కాబట్టి ఆ టైంలో ఏముందంటే 10వ వాటికి ఒక రోడ్డు కాదు కదా, ఒక మధుం కాదు కదా, ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఏముందంటే మనం గెలిచిన తర్వాత 2 సంవత్సరాల్లో పద్మావతమ్మ గారు చొరవతోటి 60 నుంచి 70 లక్షల దాకా మనకి ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టామంటే 14,50,000. అలాగే కూడా అంటే ఇంకా మనకి ఇంకా టైం ఉంది. కొంతమంది రోడ్లు అవ్వాలని చెప్పేసి బాధపడద్దు. ప్రతి ఒక్క రోడ్డు కూడా కంప్లీట్ చేస్తారు. అమ్మగారు ఏముందంటే మాట ఇచ్చారు. ఆల్రెడీ ఏముందంటే అమ్మగారు లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.